జేఎం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నిన్న ప్రవీణ్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అధికారులను బెదిరించినాడు. ఆయన ఏ విధంగా అధికారులను బెదిరిస్తారు? ఏ హోదాతో బెదిరిస్తాడు? ఆయన ఏ పార్టీకి సపోర్ట్ చేశాడు? ఆయన తెలుగుదేశం చేసినాడా, వైసీపీ చేసినాడా? గతంలో వైసీపీ మా 27వ వార్డులో వచ్చి ఏజెంట్లకు పోలింగ్ బూత్లో నిలబడిన క్యూ లైన్లో నిలబడిన చెప్పినాడు వైసీపీ ఓటే అని చెప్పి. మా వాళ్ళు ప్రవీణ్ పోయినాకు వచ్చి చెప్పినాడు, ప్రవీణ్ ఇటు వచ్చి ఇటు వైసీపీకి ఓటేమని చెప్పి. ప్రవీణ్ వైసీపీకి సపోర్ట్ చేయలేదా? ఇదే నిదర్శనం. చూడు, సానపరెడ్డి పట్టాభిరెడ్డితో పోలింగ్ బూత్లలో మాట్లాడుతున్నాడు. ఇతన్ని ఇంకా పార్టీలో పెట్టుకున్నారు ప్రవీణ్ కుమార్ రెడ్డిని. ఇతని వెంటనే సస్పెండ్ చేయాలా? పార్టీకి ద్రోహం చేయని ఇంకా పార్టీలో పెట్టుకుంటారా? టికెట్ ఆశయం ఎవరికైనా ఉంది. గతంలో సురేష్ నాయుడు చేసినాడు, ఆశించినాడు. పెద్దానికి టికెట్ వస్తానే మళ్ళీ వచ్చి కలుసుకొని చేసినాడు. పెద్దానికి టికెట్ ఇచ్చినాక నువ్వు వచ్చి ఒక పారన్నా కలుసుకొని తెలుగుదేశానికి ఓటు అని చెప్పి ఒక ఇంట్లోనా అడిగినారా? నీ కార్యకర్తలు ఎవరన్నా పోయి అడిగినారా పెద్దానికి ఓటు ఏమని చెప్పి? నువ్వు కోవట్టు వైఎస్ఆర్ పార్టీకి కోవట్టుగా పనిచేసినావు నువ్వు. మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అధికారులను బెదిరిస్తాను. నిన్ను ఎట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు మేము ఊరుకున్నాం. ఇది అధిష్టానం దృష్టి తీసుకుపోయి హైకమాండ్ కానీ లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు కలిసి మేమందరం ఒక 2 బస్సులు వేసుకుని పోయి నీ మీద కంప్లైంట్ చేసి అనుకున్నాం. గతంలో వైఎంఆర్ కాలనీలో మర్డర్ జరిగితే వాళ్ళతో లెక్క తీసుకుంటా వస్తారు. బేల్దారి మిద్దపై నుంచి కింద పడితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి 3 లక్షలు తీసుకున్నావు. గతంలో నా మీద ప్రెస్ మీట్ పెట్టిస్తాను. ఏమని పెట్టిస్తాను? నేను 20 లక్షలు తీసుకున్నా అని చెప్పి బంగారెడ్డి సహకరించిన అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టిన రామ్ సంజయ్ రెడ్డికి చెప్తాన్నా. ప్రెస్ మీట్తో పెట్టిన రామ్ సంజయ్ రెడ్డికి పెట్టించినోనికి చెప్తాన్నా. నేను గురించి బంగారెడ్డి దగ్గర కానీ ఇంకొక దాని దగ్గర రూపాయలు లెక్క తీసుకుంటే వాళ్ళ కాళ్ళ కింద దుడతా, లేకుంటే మీరు వచ్చి నా కాళ్ళ కింద దురాలా. దీనికి ఛాలెంజ్ చేస్తాను. ముందు ప్రవీణ్ను టీడీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అది మా డిమాండ్.